సామాజిక కార్యకర్త బోయిని లావణ్య సమ్మయ్య, యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా జనరల్ సెక్రటరీ పింగిలి చైతన్య ఆధ్వర్యంలో భారతదేశ తొలి ఉపాధ్యాయురాలు, చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 195వ జయంతి ఉత్సవాలు వెంకటేశ్వర్లపల్లి గ్రామం మరియు జమ్మికుంట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పెద్ద ఎత్తున మహిళలు, వివిధ ప్రజాసంఘాల నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. जोहार सावित्रीबाई फुले, जोहार जोहार, जोहार सावित्रीबाई फुले, जोहार जोहार, जोहार सावित्रीबाई फुले, जोहार जोहार. మనం ఈ ప్రోగ్రామ్ చేసుకుంటున్నామంటే ఎంతోమంది చదువుల తల్లికి అండగా ఉన్న ఇండియన్ ఫస్ట్ టీచర్ ఆఫ్ ఇండియా సావిత్రిబాయి పూలే తన భర్త సహకారంతో చదువుకున్న మొట్టమొదటి మహిళ. తను ఎంతోమందికి ఆదర్శనీయురాలు. అంతేకాకుండా చాలామంది వెనుకబడిన వారికి చదువు విషయంలో ఎలాంటి సహాయం లేకుండా ఉండేది. అలాంటిది ఈ రోజులలో ప్రతి ఒక్క మహిళ చదువుకుంటుందంటే ఇలాంటి వాళ్ళ ప్రోత్సాహం వల్లనే. విషయాలు తమ అమూల్యమైన మాటలు చెప్పాలని విజ్ఞప్తి కార్యక్రమానికి విచ్చేసిన మహిళా మనులందరికీ, సావిత్రిబాయి పూలే 195వ జయంత్యోత్సవం జరుపుకుంటున్నందుకు అందరికీ శుభాకాంక్షలు. మంచి మల్లె పువ్వువై, మంచి మల్లె పువ్వువై, మంచి మల్లె పువ్వువై, చక్కనైన తెలివితో జనంలో హక్కు పంచిన ఏమవుతావని తల్లి ఎదలపై వేళ్ళు నిన్ను మోస్తుంది. సాటివాడు సాయమడుగుతే అందించే గుండెలేని ముండి గుణము కలిగిన నీకు ఏమవుతావని నీరు నిప్పు గాలి తోటి బంధమైంది. ఏమవుతావని సృష్టి తన ఒడిలో నీ మనుగడను కాపాడుతుంది. వర్ధిల్లాలి సావిత్రిబాయి పూలే గారి ఆశయాలు కొనసాగిద్దాం. మిగతా వాళ్ళు కూడా కట్ చేస్తారు. మొత్తం కట్ చేయకండి. అందరు తిన్నట్టే చేస్తే అందరు తిన్నట్టు పునాది పోసినటువంటి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారి జయంతి ఉత్సవాలు జమ్మికుంటలో జరుపుకోవడం చాలా సంతోషకరం. వారి జయంతి ఉత్సవాలు ఎందుకు జరుపుకోవాలనంటే భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా వారు వేసిన బీజం నేడు ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళలు ఉన్నారు అని అంటే వారే ఆనాడు ఒక ఉపాధ్యాయురాలిగా ముందుకు వచ్చి దేశంలో ఉన్న మహిళలందరికీ కూడా ఒక అభ్యున్నతిని పెంపొందించారనంటే వారే నిదర్శనం. ఈరోజు మహిళలు ప్రతి ప్రభుత్వ
కార్యాలయాల్లో కానీ స్వేచ్ఛగా తిరుగుతున్నారా అంటే వారు తీసుకొచ్చినటువంటి తెలివితేటలే అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. వారి జయంతి ఉత్సవాలు కన్నుల పండుగగా జమ్మికుంటలో మరియు హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్. సావిత్రిబాయి పూలే 195వ జయంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తల్లులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి సావిత్రిబాయి పూలే గారు 1831 మహారాష్ట్రలోని సతారా గ్రామంలో పుట్టి మరి వారు చిన్నతనంలోనే 9 ఏళ్ల వయసులోనే 12 ఏళ్ల జ్యోతిబా పూలే గారిని వివాహం చేసుకోవడం జరిగింది. మరి వివాహం చేసుకున్న తర్వాత ఇంటికి పరిమితం కాకుండా పిల్లలకు బాలిక విద్యను అందించాలనే ఉద్దేశంతో ఒక పాఠశాలను ఏర్పరిచి పిరికడి మందితో పాఠశాలలో విద్యార్థులను తయారు చేసి ఇవాళ కోట్లాది మందికి చదువును అందించిందంటే ఆ మాతృమూర్తి యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అది అనుభవించాలని కాదు, అందరూ ఆ విధంగా కనుక తయారైతే నిజంగా అప్పుడు ఒక గొప్ప సమాజం, ఉన్నతమైనటువంటి సమాజము తయారవుతుంది. అందుకని ఆమె సేవలను, ఆమె చేసినటువంటి త్యాగాలకు గుర్తుగా ఆమెను ఈ ఆధునిక కాలపు టీచర్గా, ఆధునిక విద్యకు ఒక తల్లిగా, మాతృమూర్తిగా ఆమెను ప్రభుత్వం కూడా కొనసాగిస్తున్నది. ఆమెను అందరం ఆదర్శంగా తీసుకొని, ముఖ్యంగా ఆడవాళ్ళందరూ కూడా తీసుకొని మనం ఆమె అడుగు జాడల్లో నడవడానికి ప్రయత్నం చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చి మీరందరూ కూడా ఇక్కడ నిలబడి నివాళి ఆ తల్లికి అర్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పూలే గారి ఆశయాలను కొనసాగిద్దాం. సావిత్రిబాయి పూలే గారి ఆశయాలను కొనసాగిద్దాం. సావిత్రిబాయి పూలే గారి ఆశయాలను కొనసాగిద్దాం. సావిత్రిబాయి పూలే గారి ఆశయాలను జోహార్ సావిత్రిబాయి.